తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ప్రభుత్వ వైద్య సేవలు బంద్ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ వైద్యుల బదిలీలు నిబంధనల ప్రకారం జరగటం లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆరోపించింది. జీవో నెంబర్ 38లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయాలని, దంపతులను ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసే అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేసింది. అలాగే వైద్యుల బదిలీలను తక్షణమే అమలు చేయాలని, గుర్తింపు పొందిన ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులను బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెంబర్ 38 నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు టీజీజీడీఏ రాష్ట్ర కార్యవర్గ పదాధికారులు ఎవరూ బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ఫారాలు సమర్పించబోరని స్పష్టం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న వైద్యుల బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 38 నిబంధనలకు అనుగుణంగా జరగటం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ జీవో 38లో పేర్కొన్న అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక ముఖ్యంగా భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించే ప్రమాణాలను, అలానే ఇతర ప్రాధాన్యత ప్రమాణాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఈ రోజు నుండి ఏదైతే ప్రభుత్వ వైద్యులు తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. జీవో నెంబర్ 38ను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న కారణాలతో, అదేవిధంగా ఏదైతే వాళ్లకు జీవోలో ఉన్నటువంటి రూల్స్ను ప్రభుత్వం అమలు చేయట్లేదు, ముఖ్యంగా భార్యాభర్తలు ఒకే కాడ పనిచేసేందుకు అవకాశం ఇవ్వకపోవడం, అదేవిధంగా అసోసియేషన్ కోసం పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు ఏదైతే ట్రాన్స్ఫర్ల నుండి మినహాయింపు ఇవ్వకపోవడాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ నిరసనకు గల కారణాలు ఇంకేమైనా ఉన్నాయనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గాంధీ, అదేవిధంగా ఉస్మానియా, నీలోఫర్ లాంటి హాస్పిటల్లో ఓపీ సేవలు, అదేవిధంగా ఆపరేషన్స్ అన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా సేవలన్నిటి కూడా వాళ్ళు డాక్టర్స్ అయితే బంద్ చేసి తమ నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సార్, ఏంది మీ కారణం ఏంది? ఒకవైపు పేషెంట్స్ ఇప్పటికే ఓపీ చూపించుకోవడానికి వస్తారు, మీరేమో ఓపీ బంద్ చేసినటువంటి పరిస్థితి. ఏ రీజన్ తోటి మీరు బంద్ చేయడం జరిగింది? మేము దాదాపుగా నెల రోజుల నుండి జీవో 38 1 మంత్ నుండి మేము గవర్నమెంట్ దగ్గరికి కమిటీ ఏదైతే ఉన్నదో ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు అడిగిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏం డౌట్లు ఉన్నాయి అన్నీ కూడా మేము క్లారిఫై చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా ఈరోజు వరకు కూడా వాళ్ళు డిసిషన్ తీసుకోలేదు. ఆన్లైన్ అని చెప్పేసి వద్దని చెప్పినాం. ఆన్లైన్ పెట్టారు ఫోర్సబుల్గా. ఆన్లైన్ పెట్టిన తర్వాత ఆన్లైన్లో జీవో 38 ఏం చెప్తుందంటే, 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళని కూడా ఖచ్చితంగా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో తీసుకోవాలి. లాంగ్ స్టాండింగ్ 4 సంవత్సరాలు దాటిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత స్పౌస్ కేటగిరీ ఉన్న వాళ్ళని జీరో సర్వీస్ తీసుకోవాలి. మేము ఇవి అన్నీ అడుగుతా కూడా నిన్నటి వరకు కూడా, నిన్న లాస్ట్ డేట్ ఉంటే ఈరోజు 12 గంటల వరకు ఎక్స్టెండ్ చేశారు. అందులో ఎక్కడ కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్పౌస్ కేటగిరీ కింద ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కనీసం అప్లోడ్ చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. దేర్ ఈజ్ నో ట్రాన్స్పరెన్సీ. తర్వాత ఇంకొకటి, అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు మరి అసోసియేషన్ ఆఫీస్ బేరర్ అని చెప్పేసి మార్క్ చేయమని అన్నాం. మేము ఏది కూడా జీవో 38 గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్ ఇచ్చిన జీవో 38ని ఫాలో కమ్మని అంటున్నాం. ఎక్కడ కూడా డీవియేట్ కానీ ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి హెల్త్ మినిస్టర్ గారు చెప్పిన తర్వాత కూడా మేము పోయి రిక్వెస్ట్ చేసినాం. మరి ఇట్లుంది పరిస్థితి అని చెప్పినాం. చెప్తే మినిస్టర్ గారు లాస్ట్ ఇయర్ ఏదైతే లాస్ట్ 1.5 year బ్యాక్ చేసినారో దాన్ని ఫాలో కమ్మని చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఫాలో కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎరైజింగ్ వేకెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీసు రిటైన్ అయితే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్ రిటైన్ అయితే అక్కడ ఉన్నటువంటి వేకెన్సీ ఎరైజింగ్ వేకెన్సీ అవుతుంది. ఆ ఎరైజింగ్ వేకెన్సీ కూడా చూపెట్టట్లేదు. ఎందుకు చూపెట్టట్లేదు? ఏదో కుట్ర ఉన్నది. 40% చేయకుండా మరి అమ్ముకోవడానికి చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారో మరి దాని గురించి మేము ఆల్రెడీ చాలాసార్లు రిక్వెస్ట్ చేసి మా కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగినాం. అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఆ కమిటీ పట్టించుకోవట్లేదు. కమిటీకి ఏం అర్థం కూడా కావట్లేదు. కాబట్టి మేము ఈ సమ్మె అనివార్య కారణాల వల్ల ఈ సమ్మె నిర్ణయం తీసుకోవడం జరిగింది. డాక్టర్లు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు చాలా సందర్భాల్లో చెప్తున్నారు, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కలిసిరు, హెల్త్ మినిస్టర్ కలిసిరు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు చెప్పిన విషయాలకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ విధంగా స్పందించారు? ఏమైనా సింపుల్ థింగ్,
జీవో 38 అన్ని డిపార్ట్మెంట్లు అమలైనాయి. ట్రాన్స్ఫర్స్ ఆల్రెడీ బ్యాన్ ట్రాన్స్ఫర్స్ బ్యాన్ లిఫ్ట్ అయిపోయింది. ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఇంపోజ్ అయిన తర్వాత మాకు ఎక్స్టెండ్ చేసి 6 రోజులు దీని వెనుక భారీ కుట్ర జరుగుతుందని మాకు అనుమానము. హెల్త్ మినిస్టర్ గారు చెప్పారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2 years బ్యాక్ 2024 ఎట్లా చేశారో, ఆఫీస్ బేరర్స్కు రిటెన్షన్ ఇచ్చారో అట్లా స్పోజన్ ఎట్లా కన్సిడర్ అవన్నీ ఎట్లున్నాయి యాజ్ ఇట్ ఈస్గా చేయమని జీవో 38 మెన్షన్ చేసిండు. దాన్ని ఫాలో కమ్మని చెప్పారు హెల్త్ సెక్రటరీ గారికి. మా ముందే చెప్పారు, ఆమె అనేది చేస్తా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేదు? మా మీద లీగల్ డిపార్ట్మెంట్కి పోడింది. ఇవన్నీ చేయడం మేము గవర్నమెంట్ తెలుసుకోవాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ చేస్తుందా, హెల్త్ మినిస్టర్ గారు చేస్తుందా? ఇది మనం చూసుకోవచ్చు. మొత్తంగా అయితే ఈ రోజు నుండి ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ సమ్మెకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలను కూడా బంద్ చేసి ప్రభుత్వం పైన నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జీవో 38ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది.